Hey kiddos, welcome to Eminence of Shadows సీజన్ 1 పార్ట్ 1. తెలుసు కొత్త యానిమే అని, ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్. ఈ యానిమే నాకంటే చాలా ఫేవరెట్. దానికోసం ఈ యానిమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ ఇందులోగానే కానీ కాస్త స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కాస్త దాన్ని తగ్గించుకోండి. అదే ఏందో కాదు, అది మన టైం స్టాప్, అది దాన్ని తగ్గించుకోండి. దాన్ని ఏమంటారు, దాని స్పీడింగ్ని దాన్ని తగ్గించుకోండి. ఓకేనా? ఇంకా మనం ఎటువంటి బేవాస్ మాట్లాడకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అందుకన్నా ముందు మీరు ఎవరైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారో ఆ యూసేజ్ అనేది తగ్గించండి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఎంతలో యూజ్ చేస్తామో అంతలోన మన ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ని తక్కువ యూజ్ చేసేదానికి ట్రై చేయండి. ఇంకా అలాగే మనం నాకు ఒకవేళ మీకు ఈ యానిమే కానీ నచ్చితే ఈ కామెంట్ పెట్టండి సూపర్ బ్రో అని చెప్పి. నచ్చలేదంటే నో బ్రో అని చెప్పండి, ఇంక నిన్నే ఆపేస్తాను. ఓకేనా? ఎమ్నెస్ ఆఫ్ షాడోస్ వన్ ఆఫ్ మంచి యానిమే, దాన్ని ట్రై చేస్తున్నాను. ఓకే గైస్, ఇంకెటువంటి బేవాస్ మాటలు లేకుండా మన వీడియోని మొదలెట్టేద్దామా? మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటాడు. తను పడుకుంటూ ఉంటుంది. తను ఇప్పుడే లేచి ఉంటుంది. తన పేరు ఇషిను. ఇంకా అలాగే తను పాటు చేస్తూ ఏదో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను ఇంకా స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత తను డోర్ తీయాలనుకుంటే తన చుట్టుపక్కల మొత్తం రిపోర్టర్స్ ఉన్నారని అనుకుంటే, కానీ అది తన భ్రమ. బయట డోర్ తీసిన వెంటనే తన డ్రైవర్ తప్ప ఇంకెవరు ఉండదు. ఇషిను తన పాటు వెళ్తూ ఉంటుంది. ఆ డ్రైవర్ అయితే ఏం లేదని చెప్తుంది. తన స్కూల్లోకి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్కరు తన్ని ఒక ప్రిన్సెస్ లాగా చూస్తూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే ఈ అబ్బాయి అక్కడ ఒక అబ్బాయి నిలబడి ఉంటాడు. అసలు నాకు తినడానికి నాకు ఇష్టం ఉండదు. తన పేరు కాగినో, ఇంకా తన యావరేజ్ బిలో కూడా అని చెప్పి తను చెప్తుంటాడు. హలో కాగినో. తన పేరు తప్పుగా చెప్పి నిషిము సమ అని చెప్పి ఓహ్! నా పేరు నువ్వు తప్పుగా చెప్పినట్టున్నావు అని చెప్తుంటే, ఓహ్! నేను మర్చిపోయాను. నువ్వు ఒక సైడ్ క్యారెక్టర్ కాబట్టి మనీ అంటే ప్రిటీగా లేవు. కాబట్టి నేను కేర్‌లెస్ చేస్తేనే మంచిది అని చెప్పి తను చెప్పుంటాడు. అలాగే మనం 3 మంత్స్ నుంచి పక్క పక్కన కూర్చున్నా కూడా నువ్వు నా పేరు గుర్తుపట్టలేకపోతున్నావు అని చెప్పి తన మనసులో అనుకుంటా ఉంటది. అప్పుడే తను చెప్తుంటది, నా పేరు ఓహ్! నీ పేరు నిషినో కదా అని చెప్తుంటాడు. కాదు, నా పేరు అకనా నిషినో అని చెప్పి తను చెప్పేసి ఉంటది. అసలు నా పేరు మర్చిపోవడం క్రైమ్ కాదు. కానీ తను నా పక్కనే 3 నెలల నుంచి నా పక్కనే కూర్చుంటున్నాడు. నా పేరు అసలు తెలీదు. అందరి కళ్ళు నా వైపు వస్తున్నా గానీ ఈడి మీదకే నా కళ్ళు ఎప్పుడు పోతా ఉంటాయి. ఎందుకంటే తిను ఎప్పుడు యావరేజ్‌గానే ఉంటాడు. ఇక్కడ చూసినా కదా, నువ్వు నెక్స్ట్ డ్రామాలో నువ్వు చేయబోతున్నావు కదా! అంటే అవునవును అని చెప్పి తను చెప్తూ తను మెయిన్ లీడర్ నేను చాలా నర్వస్‌గా ఉన్నా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసారా మనోడు కాగిను చాలా పవర్‌ఫుల్ అని చెప్పి తను అసాసినేషన్‌గా మారాలనుకుంటాడు. అలాగే తను 20,000 వరకు తను గి హ్యాండ్ గ్రిప్ చేసుంటాడు. నెక్స్ట్ ఇటు చూస్తుంటే తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. అదేంటంటే తన బిజినెస్ పర్పస్‌గా కొంతమంది ఎవరో తనని కిడ్నాప్ చేసేసుంటాడు. ఇంకా అలాగే తను కూడా షూటింగ్ అనేది ఆపేసుంటది. దానివల్ల తన ఫేస్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటది. మనోడు చూస్తుంటే మన కాగిను ఏదో సంథింగ్ మ్యాజిక్ గురించి చూస్తూ ఉంటాడు. నాకు ఇంకా పవర్ కావాలని. ఇక్కడ చూసారా ఎవరి ఫెస్ట్‌కి హెల్ప్ చేస్తానికి మనిషినో చేస్తుంటే, లేదు సినో నువ్వు ఇప్పుడు ఎగస్ట్రా క్లాస్ నడిచారు కదా! కాగినో గురించి అడుగు చేశారు కదా! ఇంక మనోడు కూడా ఏం చేయలేక ఓకే మిస్ అని చెప్పి మనోడు కూడా హెల్ప్ చేసేదానికి వెళ్ళిపోయుంటాడు. ఇక్కడ టీచర్ ఇంకా తను ఎక్స్‌ట్రా క్లాస్‌లు ఎందుకు తీసుకున్నంటే తను ఎప్పుడు అందరి ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తనని ఎవరు హెల్ప్ చేయకూడదని చెప్పి అలాగే తన లైఫ్‌లో చాలా పాయింట్లు చెప్పి అప్పుడు పియానో వాయిస్తుంటది. పియానో అయితే చాలా బావుంటది. ఇంక ఇక్కడ నుంచి చూస్తుంటే మనకేదో సంథింగ్ ఫోన్ వస్తుంటది. కానీ తను ఫోన్ చేస్తుండదు. అదే తన బాడీగార్డ్‌కి. తన బాడీగార్డ్‌ని ఎవరో బెదిరిస్తుంటాడు. తను అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటది. ఎందుకంటే తను నడుచుకుంటూ వెళ్ళడాన్ని చూసి మన ఇషినో కూడా తన పైనుంచి చూస్తా ఉంటాడు. ఇన్సిడెంట్ జరిగి నేను చాలా రోజులవుతుంది. నడుచుకుంటూ వెళ్ళి కూడా నేను చాలా రోజులవుతుంది అని చెప్పి తను చెప్తుంటే అప్పుడు తననుకో ఇషినో అని చెప్పి తన ప్రెజెన్స్ అనేది వచ్చుంటది. తను చూసి తను మళ్ళీ జరగకూడదంట అని చెప్పి తను పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటది. అప్పుడే ఒక కారులో వచ్చేసి ఒక మనిషి ఆపేసి ఉంటాడు ఇషినోని. నేను దాన్ని ఆపేసి లోపలికి తీసుకుపోతుంటే మన కాకినాడ కూడా అక్కడే ఉంటాడు. కానీ మన ఇషినో కాకినాడ పేరు కూడా పిలవదు. అలా మనోడినెట్టి పడేసుకొని ఉంటాడు మన ఇషినోని. ఇక్కడ చూసేసకల మన ఇషినో ఓహో! నువ్వు నాకు దొరికేసావు. నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి తను చెప్తుంటే, "అరె! నువ్వేం మాట్లాడుతున్నావురా? మరి దీన్ని నేను నోట్ రాసి మన దగ్గర నుంచి డబ్బులేసుకొని వెంటనే దాన్ని వదిలేస్తాం కదా!" అని చెప్తుంటే, "లేదురా దీంతో ఎంజాయ్ చేయాలి" అని చెప్తుంటే మన ఇషినో గాడైతే దానంతా చూస్తా ఉంటాడు. అదంట ఇంక దాని తర్వాత కాకినాడ చూసుకుంటే ఇషినోని ఈసారి నువ్వు సెకండ్ టైమ్ కాదు కిడ్నాప్ అవ్వదు. అలాగే నీతోని ఈసారి మంచి మెమరీసే ఇస్తాను. ఎందుకంటే లాస్ట్ నీకు కిడ్నాప్ చేసినోడు చాలా విచిత్రంగా ఆడుకున్నాడంట కదా! ఈసారి నేను కూడా అలాగే ఆడుకోవాలనుకుంటున్నాను. అదొక స్టాకర్ కదా! అని చెప్పి నీకు చాలా మంచి మెమరీస్ ఇస్తా అంటాడు. పైనుంచి మన కాకినాడ ఉంటాడు. కాకినాడ దాన్ని చూస్తూ ఉంటాడు. కానీ అది ఎవడు తెలీదు. తను ఒక మాస్క్ వేసుకొని ఉంటాడు. ఇంకా అలాగే అసలు నువ్వెవర్రా అని చెప్పి అనుకుంటే, ఆహా! నేను ఆ సిల్వర్ స్లేయర్ అని చెప్పి తను చెప్తుంటే, సిల్వర్ స్లేయరా నువ్వేం మాట్లాడుతున్నావురా? దొబ్బేరా ఇక్కడి నుంచి అని చెప్పి మన మీద
గన్ పాయింటర్ చేసుంటాడు. మనపై స్ట్రెయిట్‌గా ఉండి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తను కూడా పంచ్ బాగుంటే, "ఓహో! నువ్వు చాలా మంచిగానే ఉన్నావు. కానీ నీ పేరు సిల్వస్టర్ లేదు. నాకు బాగా నచ్చలేదు. సరే అయితే నాతో ఫైట్ చేస్తావా కానీ" అని చెప్పి చెప్తుంటే, ఇక్కడ చూసారా నేను ఒక ఆర్మీని. ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయిన అది చదువుతుంటే, నేను చాలా నుంచి ఒక ఆర్మీ మ్యాన్‌తో ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే, "సరే అయితే రా అయితే ఫైట్ చేసుకుని ఇద్దరం" అని చెప్పి ఫైట్ చేస్తుంటాడు. మనోడు కూడా చాలా గట్టిగానే డ్యామేజ్ ఇస్తా ఉంటాడు. ఎక్స్ ఆర్మీ అయినా గాని, "నువ్వు నీ కార్బో యూజ్ చేస్తున్నావు. నా మీద ఏం చేయడంటే, నువ్వు నేను కార్బన్ చాలా చాలా మాస్టర్ చేసేసాను. అయినా నన్నేం చేయలేదు. నువ్వు తల మీద కొట్టినా కూడా నాకేం కాదని" చెప్పేసాడు. సరే అని చెప్పి వాడు చాలా స్పీడ్‌గెళ్ళిపోయి తన చేత్తో తన కార్‌బోర్డ్ పగలగొట్టేసుంటాడు. నేను కార్‌బోర్డ్ ఫుల్ పవర్‌ని ఎన్‌లార్జ్ చేసేసాను. అలాగే ఒక మోటార్ సైకిల్ గ్యాంగ్‌ని కూడా ఓడించేసానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అంటే "నువ్వేనా వసక్కడివి" అని చెప్పి చెప్తుంటే, "ఆ! నేనే వసక్క" అని చెప్పి తను గన్ తీసుకొని చెప్పి ట్రై చేస్తా ఉంటే, అప్పుడే చూసి తన కార్‌బోర్డ్ తన కాలు మీద కొట్టేసుంటాడు. అది చాలా చాలా నొప్పిగా ఉంటది. ఇక్కడ చూసారు కదా! ఆ సౌండ్ అనేది చాలా దూరం వస్తా ఉంటది. ఇంకా అలాగే మనోడు ఎట్టోలా తను కొట్టేసుకొని ఉంటాడు. స్ట్రెయిట్‌గా మన ఇషినో దగ్గరికి వస్తూనే ఉంటాడు. తనని చూసి దాన్ని కట్లిప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కూడా చెప్పేసి ఉంటాడు. ఇంకా నేను నెక్స్ట్ టైమ్ మీతో ఫైట్ చేసుంటే చాలా కష్టం. ఇలాగని ఫైట్ చేస్తుంటే నేనిప్పుడు ఎంఎస్ ఆఫ్ షాడోని అవ్వలేనని చెప్పి చెప్తుంటాడు. ఇంకా పోలీసు వాళ్ళందరూ వచ్చేసుంటారు. మన ఇచ్చినో మన వాళ్ళందరూ ఫోను చేసి చెప్పేసుంటారు మనోడు. ఇక్కడ చూసాక అలా శిల్ప సేవలు ఎవడో అని చెప్పి తెలీదంటాడు. ఇక మన ఇచ్చినోకి ఇంకా అన్నాడు గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే అక్కడ చూసాక మన హీరో కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి తన పేరు అసలుగా కనిపెట్టేసి ఉంటాడు. ఇంక దాన్ని చూసి తను షాక్ అవుతా ఉంటది. తినిప్పుడు ఇలా చెప్పున్నాడు నాకేదో విచిత్రంగా ఉంది. కాకినా కూడా అచ్చు నాలాంటోడే తను కూడా మాస్క్ ఎనక బతుకుతూ ఉంటాడు. తనకేదో ఇన్సిడెంట్ అయ్యిందని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూసాక మన కాగిను ఎక్కడో చచ్చిపోయాడని చెప్పి, అలాగే ఒక రోడ్ కొట్టేసిందని చెప్పి పక్క రోడ్ చూపిస్తుంటాడు. ఇక్కడ చూసినకల్లా కాకిను గాడి బ్యాక్ స్టోరీ చూపిస్తుంటాడు. తనేంటంటే చిన్నప్పటి నుంచి చిన్న పిల్లోడు ఉన్నప్పుడు ఒక హీరోగా మారాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ పెద్దయ్యేటప్పుడు మిగతా పిల్లలు హీరో అనే జాబ్‌ని వదిలేసి ఉంటాడు. కానీ నేను మాత్రం అలా కాదు. నాకు హీరో అంటే చాలా ఇష్టం. దాని కోసం నేను చాలా చాలా టెక్నిక్స్‌ని కూడా మాస్టర్ చేశాను. అలాగే నేను చాలా వీక్‌గా ఉన్నానని చెప్పి నేనొక ఎన్‌పీసీలాగా బతకాలని చెప్పి ట్రై చేశాను. అందుకనే మాస్టర్ అనుకునేవాడిని. కాబట్టి ఇక్కడంతా చేస్తున్నాను. ఎప్పుడైనా హీరో అవ్వాలంటే నేను చాలా స్ట్రాంగ్‌గా అవ్వాలి. నేను ఫేస్ టు ఫేస్ అవ్వాలంటే రియాలిటీని చాలా కష్టం. కానీ అందరూ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. నేను వాళ్ళందరిని ఫైట్ చేయడం గాని చాలా కష్టం. ఒకవేళ చాలామంది వాళ్ళ గన్స్‌తో పాటు వచ్చేసి నాతో ఫైట్ చేసి మాత్రం నేను అప్పటికప్పుడే చనిపోతాను. ఇంకా అలాగే ఒకవేళ గెలిచినా గాని నా మీద ఒక మిసైల్ వదిలితే నేను అక్కడి నుంచి పడిపోతాను. స్కై నుంచి. కాబట్టి ఇదొక హ్యూమన్ బాడీ లిమిట్ మాత్రమే. కాబట్టి నేనేం చేయలేను. అలాగే నాకొక బాడీ కావాలి. అది హ్యూమన్ బాడీ లిమిట్‌ని దాటి ఉండాలి. ఇంకా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పు. అప్పుడే మన ఎమరల్స్ ఆఫ్ షాడోని చూపిస్తా ఉంటాడు. అదే మన ఇషినోని అదే మన కాగినోని వాడిని చూపిస్తా ఉంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయాం. వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళందరిని నాశనం చేసేసాం అని చెప్పి తను చెప్తుంటాడు. అయితే మంచి పని చేశారు. ఇంకా అలాగే మీ ఏజ్‌లో అన్నని హంట్ చేశా అని చెప్తుంటారు. మై లార్డ్ మీ ఆర్డర్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తుంటాడు. తను ప్రజలే మొత్తం ఉండుంటారు. ఇక్కడ చూసారు కదా! ఇదంతా నా ప్రపంచం. నేను కొత్త ప్రపంచంలోకి ఎట్లాగా రీఇన్కార్నేట్ అయ్యాను. ఈ ప్రపంచం మొత్తం నాదే. అలాగే ఈ ప్రపంచంలోన నేను ఎమినెన్స్ ఆఫ్ షాడో అవ్వబోతున్నాను. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కాపాడేది నేనే. నేనొక హీరోగా కాదు ఇంకా అలాగే ఒక నేను మెయిన్ బ్యాక్ ఎడతారు కాదు. నేను ఒక ఎమినెన్స్ ఆఫ్ షాడోని షాడోస్‌లో పని చేస్తానని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కుదరగల అసలు తను ఎలా అయ్యాడని చెప్పి మనకు చూపిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఒక తండ్రి రీఇన్కార్నేట్ ఉంటాడు. తను ఎమినెన్స్ షాడో అయినప్పుడు ఆల్ఫా అలాగే ఇప్పుడు 'కల్ట్ ఆఫ్ ది దియాగో' చాలా పవర్‌ఫుల్‌గా అయిపోయాడు. కాబట్టి మనం జాగ్రత్తగుండాలి. ఇంకా అలాగే వాడు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు కాబట్టి మనం ఓడించేదానికి ఇంకా పవర్‌ఫుల్‌గా మారంతే. సరే అయితే షాడోస్‌కెళ్ళి మనం వాళ్ళని ఓడిద్దాం. అలాగే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసాం కదా! మన ఇచినో గాడు చనిపోయాడని చెప్పి అదే మన కాకునో గాడు ఏడించినోళ్ళకి తను రీఇన్కార్నేట్ అయ్యి ఒక చిన్న బేబీలో పుట్టుంటాడు. కానీ ఏడవకుండా ఉంటాడు. తను అర్థం చేసుకొని ఇంక ఈడు ఏడవట్లేదంటే తను విచిత్రంగా ఏడ్చేసాక అందరూ భయపడుతూ ఉంటాడు. అప్పుడే మన అకానోకి ఒక అక్క కూడా ఉంటది. వాళ్ళ అక్కకి చాలా చాలా ఎక్కువ మ్యాజిక్ పవర్‌ఫుల్‌గా ఉంటది. అలాగే అఖనాకి కావాల్సిన మ్యాజిక్కే కాబట్టి అది తన ప్రీవియస్ బాడీలో ఉంటది. ఆ మ్యాజిక్ మనకు కావాలనుకుంటా ఉంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగానే ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చూపిస్తే మన అఖనాడు ఒక బ్రూస్ అఖాను ఫ్యామిలీలో పుట్టుంటాడు. ఇంకా అలాగే వాళ్ళు షాడో అసాసినేషన్ లాంటోళ్ళు. ఇంకా వాళ్ళకి ఫిజికల్ మ్యాజిక్ పవర్స్ ఎక్కువనే ఉంటాయి అని చెప్తుంటాడు. వాళ్ళకైతే చాలా చాలా స్ట్రాంగ్. నన్నెప్పుడు ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే నేనెప్పుడు సైడ్ క్యారెక్టర్‌లాగా ఉండాలని చెప్పి. కానీ వాళ్ళ అక్క కన్నా మనోడు ఇంకా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే మనోడు క్లాస్ ఏ‌లో తనొక టర్నింగ్ గ్రౌండ్‌లో చాలా పవర్‌ఫుల్ అండి. తను డార్క్ నైట్‌లో పనిచేసేది. సారీ గైస్ డార్క్ నైట్. ఇంకా అలాగే తను ఎగ్జిక్యూషన్స్‌లో లేనట్టు అనుకుంటాడు. కానీ రాత్రిపూట అయితే దొంగల్ని ఇష్టొచ్చినట్టుగా నరుకుతూ పోతూ ఉంటాడు. ఇంకా అలాగే మీ దగ్గర ఉన్న మనీ నాకు కావాలి. అవి అడుగుతూ తన దగ్గర ఉన్న స్లైమ్ పవర్‌తో తన మ్యాజిక్ పవర్ ఏంటంటే స్లైమ్. అది చాలా చెస్ట్ చేస్తుంటే మన మీద డ్యామేజ్ చేసుంటాడు. తన స్లైమ్ పవర్ తనని హీల్ చేసేసింటది. చేసి 2 నిమిషాలు అయిపోయాయని చెప్పి వాళ్ళ మనీ మొత్తం తీసేసుకుంటాడు. అక్కడేదో సౌండ్ ఉంటే ఎవడో పడుకున్నాడు. స్లేవా అని చెప్పి చూస్తే అది అన్ ఎక్స్‌పెరిమెంట్ ఏదో సంథింగ్ అలా ఉంటది. ఇంకా బతికే ఉంది. నాకు అర్థం కావట్లేదు. అయినా నాకు ఎక్స్‌పెరిమెంట్‌కి బాగా పనికొస్తది కదా! అని చూపిస్తూ ఇది మ్యాజిక్‌తో ఓవర్‌లోడ్ అయ్యుంది. కాబట్టి ఆ మ్యాజిక్ తీసేస్తే సరిపోదని చెప్పి ఇంకా అలాగా తను హర్ట్ చేయకుండా తన ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి తను అలా పెట్టేసుకొని ఉంటాడు. అలా కొన్ని రోజులకి తన మ్యాజిక్‌తో తను ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటాడు. ఒక
రోజుకి తన ఓవర్‌లో నుంచి ఆ మ్యాజిక్ అనేది బయటికి తీసేసుంటాడు. అదొక ఎల్ఫ్ లేడీగా మారిపోతూ ఉంటది. అదొక అమ్మాయిగా మారింది. అప్పుడే మనోడు అంబులెన్స్ ఆపిస్తాడు. ఫస్ట్ చేసాం కాబట్టి జాగ్రత్త అని చెప్పి "నువ్వు లేసేసావా?" అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే "నువ్వు ఒక స్లేవ్‌గా ఉన్నావు. నీ మీద ఒక కర్స్ కూడా ఇచ్చాడు. అదే నువ్వు హీరో డెస్టినెన్స్‌లో ఒకడివి. నీ కర్స్ అనేది హీరో అదే నీకు విలన్ ఇచ్చున్నాడు. అదెవరంటే చాలా పాపులర్ వ్యక్తులు. ఇంకా అలాగే నీకు డీమన్ డియాగ్లోస్ వాళ్ళ గురించి తెలుసు కదా! వాళ్ళు మన హీరోస్ మన డీమన్ డియాగ్‌ని ఓడించేసి మన ప్రపంచాన్ని కాపాడని చెప్పి. అలాగే ఇలా మాస్టర్ మ్యాన్ పేరు చెప్పినమాట నువ్వు చనిపోతావు. కాబట్టి ఆ పేరుతో నువ్వు చాలా డేంజర్‌లో ఇరుక్కుంటుంటే, లేదు తను నాకు ఆ పేరు చెప్పు అని చెప్పి చెప్తుంటే, వద్దులే అని చెప్పను. అది చెప్పేసాక తను ద కల్ట్ ఆఫ్ డియాగో అని చెప్పి చెప్పుంటాడు. అదొక వైన్ బాటిల్ అనుకున్నది. ఇంకా అలాగే ఏమన్నా మిలిసిందంటే మన షాడోస్‌లో ఉండి ఈవిల్స్ మొత్తాన్ని నాశనం చేసేది. కాబట్టి జాగ్రత్త నా పేరు షాడో. నన్ను ఈ పేరుతోనే పిలువు. అలాగే నేను షాడోస్‌లో ఉండి హంట్ చేసేవాడిని. ఇంకా అలాగే మీ అందరూ జాగ్రత్త. అలాగే మన పాటు మనం చూసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే నీ కసిన్ని తీసేసాను. ఇంకా అలాగే ఇలా చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళని కూడా మనం కాపాడాలని చెప్పి చెప్తూ ఉంటాడు. నేనే ఖచ్చితంగా రేపు పడుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే నాతో పాటు నీతో పాటు నేను షాడోస్‌లో ఉండాలని చెప్పి అనుకుంటూ మిగతా వాళ్ళని గవర్నమెంట్ మొత్తం పవర్‌ఫుల్‌గా చేసి నా కొడుకు నన్ను నాశనం చేసేస్తా అని చెప్పి చెప్తుంటాడు. అలాగే నాతో పాటు ఉన్న మిగతా వాళ్ళని కూడా అండర్ గ్రౌండ్ నుంచి బయటికి తీసుకొద్దాం. మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం అని చెప్పి మనతో చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన ఆర్గనైజేషన్‌ని ఎక్కువ పెంచుదామని చెప్తే, "మన ఆర్గనైజేషన్ పిలవం. మన షాడో గార్డియన్స్ అని పిలుస్తాం" అని చెప్పి తను చెప్తూ, ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే మనోడు ఫైట్ చేస్తూనే ఉంటాడు. మనోడు చాలా పవర్‌ఫుల్‌గానే ఉన్నాడు గానీ, చాలా వీక్‌గా ఫైట్ చేస్తుంటాడు. కానీ మనోడు అంత పవర్‌ఫుల్ అంటే వాళ్ళక్కడిని ఒకే స్లాష్‌లో చంపేయొచ్చు. కానీ మనోడు తన అటాక్స్ అని తీసుకుంటాడు. "నువ్వు ఎటువంటి ప్రోగ్రెస్ ఏం చేయట్లేదు పిల్లోడా" అని చెప్పి చెప్తుంటాడు. మనకి ఫేవరెట్ పార్టీకి వచ్చేసాం మాస్టర్ అని చెప్పి చెప్పేసరికల్లా తన మేడ్ వచ్చేసుంటది. "సరే అయితే నీ పాటికి నువ్వు ట్రైనింగ్ తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను" అని చెప్పి చెప్పేసరికల్లా, "ఓకే అక్క" అని చెప్పి తను నీళ్ళల్లో నడుచుకుంటూ బయటకొచ్చుంటాడు. మన పవర్ అక్కడే మనకు అర్థమైపోయి ఉంటది. మనోడు ఎంత పవర్‌ఫుల్ అని చెప్పి. దాని తర్వాత తను ఒక బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్‌లో ఉంటాడు. ఒక డార్క్ నైట్స్ అనేవాళ్ళు కొన్ని 15 ఏజ్ వచ్చిన తర్వాత తను మేడగన్ అకాడమీకి వెళ్ళిపోతారని చెప్పి తన అకాడమీ అని పిలుచుకున్నాం. అకాడమీకి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు ఎళ్ళే రోజైతే వాళ్ళ అక్కని ఎవరో కిడ్నాప్ చేసేసారనుకుంటాడు. క్లియర్‌ని కిడ్నాప్ చేసేంత ఓవర్ పవర్ ఎవరు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి, అలాగే మీరు పోయి మీ కూతురిని కాపాడండి ఫస్ట్ అని చెప్తుంటాడు. సరే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళాలని చెప్పి మై లార్డ్ మన ఆల్ఫా ఎక్కడికెళ్ళిందని చెప్పి కనుక్కుంటా ఉంటే, ఆల్ఫా ఎళ్లి మన షాడో గార్డ్స్‌ని వెళ్లి పోయి కనిపెట్టాలని చెప్పి ప్లాన్ ఏస్తుంటాడు. ఆల్ఫా కూడా వెళ్లి చెప్తుంటది. మనోడంత అందరికి ఆల్ఫా, బీటా అని చెప్పి కొన్ని పేర్లు చెప్పేసుంటాడు. మనం మిస్ కాలిని కనిపెట్టాలని చెప్పి, అలాగే డియాగో వల్లనేడు కిడ్నాప్ చేసుంటాడని చెప్పి అనుకుంటున్నాడు. కాబట్టి మనం మిస్ కాల్‌ని ఎక్కడైనా కనిపెట్టాలి. మన హీరో డెస్టినేషన్ అయ్యుండొచ్చు అని చెప్పి చెప్తుంటే, కానీ ఈ చాలా ఓల్డ్ బ్యాన్‌లోళ్ళు కూడా చాలా విచిత్రంగా చేస్తున్నారు. మెంబర్స్ మొత్తం వాళ్ళు కల్ట్‌లోకి మార్చాలని చెప్తుంటే, అయినా వాళ్ళ హైలైట్ మనకు కనిపెట్టలేకపోతుందని చెప్తుంటే, మనోడు పోయి ఒక ర్యాండమ్ డాట్‌లో పెట్టేసాగల అతను హైలైట్ అయిపోయి ఉంటది. వీడు చాలా పవర్‌ఫుల్‌గా పెట్టిల్లు మీరు దాన్ని కనిపెట్టేసి అని చెప్తుంటే, "సార్ ఏదో ర్యాండమ్‌గా పెట్టాను. మీరు చాలా ఇంప్రెసివ్ అని చెప్తుంటే, సో అయితే మన 7 షాడోస్‌ని కండక్ట్ వెళ్ళని చెప్తుంటే, ఇక్కడ చూసేసరికల్లా హుహు. నువ్వు ఉన్నావు. నిన్నెప్పుడో జైల్‌లో బంధించా అని చెప్పి, అలాగే నువ్వైనా నా అటాక్‌ని డాచ్ చేసావు. అంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి. అలాగే నాకు కూతుళ్ళున్నారు కాబట్టి నేను హెల్ప్ చేయను. అలాగే నీ తమ్ముడు నేను చాలా స్ట్రాంగ్ అంట కదా! దాని గురించి చెప్తుందంటే, అలాగే నీ తమ్ముడు ఒకసారి నువ్వు బాధపడుతుంటే నేను హీల్ చేశానని చెప్పి, నా తమ్ముడికి అసలు కత్తి పట్టడమే రాదు. తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. కానీ నా తమ్ముడు స్ట్రాంగ్ అని చెప్పి నువ్వు చెప్తున్నావు అంటే ఏదో విచిత్రంగా ఉంది. కానీ ఒకసారి నీకు ఏదో డ్యామేజ్ అయితే దాన్ని హీల్ చేశానని చెప్తుంటే, అసలు అదేం కాలేదు. నేను ప్రజలకంటే అది నిజం కాదని చెప్పి చెప్తున్నా గాని, ఎవరు నా మాట వినట్లేదు. నా తమ్ముడు నాకన్నా స్ట్రాంగ్ అని చెప్పి అనుకుంటున్నాను చెప్తుంటే, అప్పుడే అవునా! సరే అయితే అని చెప్పి వాళ్ళ తమ్ముడి మీద అటాక్ చేస్తుంటే, నా తమ్ముడిని ఏం చెప్పకు అని చెప్పి తన మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇక దాన్ని చూసేసి నా ఫ్యామిలీ గాని, నా జోలికి గాని వచ్చంటే మీ ఫ్యామిలీ మొత్తం చంపేసాను కదా! అయితే మూసుకొని బ్యాక్‌గ్రౌండ్ అలాగే నీ బ్లడ్ పాషన్ అనలైజ్ చేసి నువ్వు సూటబులా కాదా అని చెప్పి నేను చెక్ చేస్తా అని చెప్పి మనోడు చెప్తుంటాడు. సరే ఎవరో వచ్చారు 7 మంది వాళ్ళందరిని చంపేస్తున్నాడు. వాడు షాడోస్‌లో వచ్చాడు. అసలు వాళ్ళు ఎవరో మనకు తెలీదంటే అసలు ఎవర్రా నా కొడుకులు అని చెప్పి వాడు పోయి చూస్తుంటే అసలు మీరు ఎవర్రా మీరంట అని చెప్తుంటే ఓహో! డీమన్ డియాగ్లోస్‌ని ఉంచాడా మీరు? మా సీక్రెట్ అది తెలిసిందే అని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేసానికి ట్రై చేస్తుంటే అప్పుడే వాడు చాలా ఈజీగా ఆల్ఫా వన్ ఓడిస్తుంటది. అప్పుడు తన నోట్లోకి ఏదో పిల్లేసుకొని మనతో ఫైట్ చేసినా తన స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువైపోయి ఉంటది. అక్కడి నుంచి బయటికెళ్ళిపోతుంటే మనం వాళ్ళని ఫాలో అవ్వాలంటే వద్దు ఫస్ట్ అయితే మన మాస్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్తుంటే అందుకే నా మాస్టర్ మన నుంచి తప్పిపోయాడని చెప్పి అదే వేరే చోటుకెళ్ళని చెప్తే నిజం చెప్పాలంటే మనోడు దాని నుంచి తప్పిపోయి ఉంటాడు దారి. కూర్చొని డామ్ ఇట్ ఇక్కడ చూస్తుంటే ఓహో! నువ్వెవరు? నీ దగ్గర ఆల్ఫా అంటే పవర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఆల్ఫా కన్నా చాలా తక్కువ. అలాగే నీ పవర్స్ ఎట్టి ఎట్ట యూజ్ చేయాలో నీకు తెలీదు. కాబట్టి నిన్ను ఈజీగా ఓడించొచ్చని చెప్పి మనోడు ఈజీగా మనోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తిరిగి మరి కొడుతూ ఉంటాడు మనోడి మీద. అలాగే ఫస్ట్ నీ మ్యాజిక్స్ అనేది నీ కాళ్ళలోకి చేసుకో. దానివల్ల నీకు బూస్ట్ అనేది ఎక్కువొస్తుంది. అని చెప్పి తను టిప్స్ చెప్తుంటాడు. అలాగే ఈ మ్యాజిక్‌ని ఎలా వాడాలో నీకు తెలీదు. నెక్స్ట్ మ్యాజిక్ ఏంటంటే ఈ బాడీ మొత్తాన్ని అన్‌హెల్‌గా మార్చుకొని కొట్టు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగా తన బ్యాటిల్‌ని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈ బ్యాటిల్‌ని ఫస్ట్ టైమ్ ఇంత దారుణంగా ఓడిపోతున్నానంటే ఒకసారి నేను మాస్టర్‌తోని ఓడిపోయాను. అంటే నువ్వు డార్క్ సైడ్‌లో ఈ ప్రపంచంలో ఎట్టుందో నీకు తెలీదని చెప్పి చెప్తూ తన దగ్గర ఉన్న చాలా పిల్సని తన నోట్లో ఏసేసుకొని మనోడితో ఫైట్ చేసానికి ట్రై చేస్తుంటాడు. అలాగే మనోడైతే ఒక సింగిల్ అటాక్‌లో నా ఎనర్జీ మొత్తం చూస్తావా అని చెప్పి మనోడు ఒకే అటాక్‌లో ప్లే టైమ్ అయిపోయిందని చెప్పి అట్టే పేల్చేస్తుంటాడు. ఇది టెక్నిక్ కాదు. ఇది చాలా మాస్టర్ బీస్ట్ అని చెప్పి చెప్తుంటాడు. ఇది డార్క్‌నెస్ నుంచి బయటకొచ్చావు. డార్క్‌నెస్ పవర్ అంటే ఏంటో నీకు తెలీదని చెప్తుంటే మేబీ నువ్వు చనిపోవచ్చు పిల్లోడా అని చెప్పి అరుస్తుంటాడు. అప్పుడు మనోడు వాడు కాలేజ్‌లో
ఒక లాకర్‌లో కూడా ముసలోడు "నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు" అని చెప్పి తను చెప్తూ మన కాగు నన్ను ఓడించేసి వెళ్ళిపోయి ఉంటాడు. అది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిందని చెప్పి ఇంక వాళ్ళ చెల్లిని కూడా వదిలేసుంటాడు. ఇది నార్మల్‌గానే వాళ్ళ అక్కయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. తన దగ్గర చూస్తుంటే తను 15 ఏళ్ళు వచ్చేసేసరికల్లా తన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. దాని తర్వాత తను ఆ రాత్రి ఏం జరిగిందంటే ఏ విషయం జరిగి ఉండదు. తను అనుకుంటా ఉంటాడు నేను కూడా క్యాపిటల్‌కెళ్తే చాలా బాగుండేది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అయినా మనం బేస్ మొత్తం మార్చేసాం. ఇంకా మెయిన్ ప్రొటాగనిస్ట్ ఎక్కడో అక్కడ ఉండి ఉంటాడని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. సరే నెక్స్ట్ ఇయర్‌లో నేను కూడా వెళ్తున్నాను కదా అని చెప్తుంటే "పాస్టర్ మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం షాడో" అని చెప్పి చెప్పేసి ఉంటాడు. ఇంక మన ఇది మన ఫైనల్ మాట్లాడకుండా గుడ్ బై అని చెప్పేసి అక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి షాక్ అవుతున్నాడు. కృష్ణ మన కాగును ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. రియల్ లవ్ ఫ్యామిలీ కాదు. అసలు అదేం లేదు. నేను క్రియేట్ చేసిన ఒక ఆహ్, ద్యోతకం మాత్రమే. అయినా వాళ్ళందరూ తన గురించి చాలా చాలా కష్టపడుతున్నాడు. ఫైట్ చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే వాళ్ళు రియాలిటీ తెలుసుకున్నాడు. వాళ్ళు గ్రో అప్ అవుతున్నారు. వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు ఫ్రీ అప్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. తనని నేనేం బ్లేమ్ చేసేది దానికి. ఎందుకంటే అడల్ట్ అయినప్పుడు వాళ్ళు ఫ్రీడమ్ కావాలని చెప్పి అనుకుంటారు కదా! నేను సోల్జర్స్‌తో ఫైట్ చేస్తున్నాను అని చెప్పి అసలు తను ఎలా చనిపోయాడంటే తను లాస్ట్ నైట్ మ్యాజిక్ కోసం అని చెప్పి చాలా కష్టపడుతూ తన తలని బాధపెట్టుకుంటాడు. మ్యాజిక్ అని చెప్తూ రోడ్ మీదకెళ్ళిపోయి ఒక ట్రక్ లాని గుద్దేసుంటది. అలా తను ఇక్కడికొచ్చాడు. కాబట్టి నా పాత ప్రపంచంలో నేను చనిపోయాను గానీ, ఈ ప్రపంచంలో నేను ఇంకా బతికే ఉన్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కొంచెం అలా మిగమికి కింగ్‌డమ్‌కి వచ్చేసుంటాడు మనోడు. అలాగే అదొక క్యాపిటల్ సిటీ కాబట్టి చాలా చాలా రిసోర్సెస్‌తో చాలా బావుంటాయి. అలాగే ఇక్కడ మన అకాడమీ కూడా కొన్ని ఉంటది. అలాగే మనోడు అకాడమీలో ఒక బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్ అయిన ఏ క్లాస్‌లో ఉంటాడు. ఇంకా అలాగే ఎవడు మనల్ని పట్టించుకోడు అని చెప్పి అనుకుంటాడు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్స్‌ని కూడా మన ఫ్రెండ్స్ చేసుకుంటాడు. వాళ్ళ పేరేంటంటే మనకి వాళ్ళ పేరు లింబో, దంబో అని చెప్పి సంథింగ్ చెప్పేస్తా ఉంటారు. వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పి అలాగే వాళ్ళు లో క్లాస్ ట్రైన్‌లో కూడా ఎక్కేసి పోతూ ఉంటాడు. అయినా సరే మన లో క్లాస్ ట్రైన్‌లో ఎక్కుతున్నాం. అయినా మనం గాని కాస్త ఎక్కువ రిచ్ అంటే మనం ఎక్కువ ట్రైన్‌లో వెళ్ళొచ్చు కదా! అని చెప్పి అంటుంటారు. మనం నోబుల్స్ కాదు. అలాగే మా సిస్టర్ లాగా మనం గాని హానరబుల్ అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే మనం ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మన అకాడమీలో మన 7 మంత్స్ నుంచి ఉన్నాను అని చెప్పి ఇట్లా చెప్తూ ఉంటారు. ఆయన పెనాల్టీ గుర్తుంది కదా! నువ్వు చాలా తక్కువ రాసావు ఎగ్జామ్‌లో అని చెప్తుంది. ఆహా! నాకు తెలుసు అని చెప్పి అలాగే ఏదో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. పాపులర్ అమ్మాయికి ఆ రిజెక్షన్ అనేది ఫేస్ చేయాలని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఇంకా ఇంకే క్వెషన్ లేకుండా ప్రిన్సెస్ అలెక్సీకి ఎవరో ప్రపోజ్ చేసుంటాడు. తను పొలిటికల్ మ్యారేజ్ చేసుకోబోతుంది కాబట్టి తను ఎవరిని యాక్సెప్ట్ చేయదు. ఇంక మొన్నోడు కూడా నువ్వు కూడా అదే చేయాలి మర్చిపోబాక అదే నీ పనిష్మెంట్ అంటే నాకు అర్థమైంది అని చెప్పి తను చెప్తూ ఇంక మొన్నోడు కూడా వెళ్ళి తనకి బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్ లాగా ఐ లవ్ యూ ప్లీజ్ నేను ప్రపోజ్ చేశానని చెప్తే ఒక బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్ ఇలాగే చేయాలి. లేకపోతే తను పడతాను చెప్తే తను పట్టుకొని నాకు నీ ప్రపోజల్ బాగా నచ్చింది. నువ్వు నాకు బాగా నచ్చావు. ఏం చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు? అని చెప్పి అనుకుంటే నీకేం అర్థం కాలేదా? నువ్వు నాకు ప్రపోజ్ చేసావు. నేను నీకు పడిపోయాను. నువ్వు నాకు బాగా నచ్చావు అంటే అని చెప్పి వెనక నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనుకుంటారు. ఇక్కడ చూసాకల్లా మన కాకుని వాడు తనకి ప్రపోజ్ చేసేసి తను లవడో అయిపోయిన సరికల్లా తిను చాలా యావరేజ్ అని చెప్పి తను క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. మన బ్యాక్‌గ్రౌండ్ క్యారెక్టర్ నుంచి మెయిన్ క్యారెక్టర్ లాగా మారిపోతూ ఉంటాడు. దాని నుంచి తను చాలా కోపడుతున్నాడు. అసలు నువ్వు ఎలా చేసావు? నువ్వు ఎలా పడేసావు తనంటే నేనేం చేయలేదు. జస్ట్ తను పోయి ప్రపోజ్ చేశాను. అలా తను పడిపోయింది. నాకు తెలిసి తను నేను అసలు ఈ ప్రపంచంలో లేము. కానీ ఎలా జరిగిందని చెప్పి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తను తలకాయ పట్టుకొని బాదుకుంటా ఉంటాడు. అంతా మీ ఇంటి పక్కన నేను కూర్చోవచ్చా అని చెప్పి మన ప్రిన్సెస్ వచ్చి అడిగేసరికల్లా ఆహా! మీరు కూర్చొని అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు మన హెడ్ గార్డ్ అయితే. సరే అని చెప్పి చెప్తుంటే మనం లోయర్ స్టేటస్‌లోకి మీ ఇంటికొచ్చి కూర్చున్నావు అని చెప్తే నా బాయ్ ఫ్రెండ్ కోసం నేను వచ్చానని చెప్పి తను చెప్తూ ఉంటది. అలాగే నువ్వు కూడా తను చాలా రిచ్ ఫుడ్ అని ఆర్డర్ చేస్తుంటే వాడు చాలా రిచ్‌గా తింటూ ఉంటాడు. నువ్వు చాలా ఫన్నీగాను అదే నా ఫిజికల్ ఎడ్యుకేషన్ మనం నీకు ఆఫ్టర్‌నూన్ కదా! అలాగే నాతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ చేద్దాం ఇద్దరం అని చెప్పి చెప్తుంటాడు. నేను 90 సెక్షన్‌లో ఉన్నాను. నువ్వు ఫస్ట్ సెక్షన్‌లో ఉంటే నేను మాట్లాడాను. ఫస్ట్ సెక్షన్‌లో నీకు ఒక స్పాట్ కూడా పెట్టానని చెప్పి చెప్పేసరికల్లా అందరూ షాక్ అవుతా ఉంటాడు. ఫస్ట్ సెక్షన్‌లో రాయల్ ఫెన్సింగ్ కూడా ఒకడుంటాడు జీనోన్ అని చెప్పి. తనొక రాయల్ ఫెన్సింగ్‌కి ఇన్‌స్ట్రగేటర్. ఇంకా అలాగే ఇక్కడ చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. మేము ఇప్పటిదాకా మనం నేర్చుకునేది ఆర్డినరీ. ఇప్పుడు మనం ఇక్కడ రాయల్‌ది నేర్చుకోవచ్చు. అలాగే మా సిస్టర్ కూడా అలెక్సా సిస్టర్ దీన్ని కనిపెట్టిందని కూడా చెప్తూ ఉంటాడు. తన పేరు ఐరిస్. దాని ఇక్కడ చూస్తుంటే ఏదైనా స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ టెక్నిక్ చేస్తుంటాడు. మన హీరో ఇంకా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు పడికి రొమాంటిక్‌గా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ తన టెక్నిక్ చూస్తుంటే అది చాలా చాలా ఆర్డినరీగా ఉంటది. అలాగే తన పోస్టర్ కూడా చాలా బానే ఉంటది. కానీ తన స్ట్రైకింగ్ స్టైల్ అయితే చాలా చాలా ల్యామ్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అంత పవర్‌ఫుల్ అయితే తను కాదు. తను డార్క్ నైట్‌లో చాలా చాలా పవర్‌ఫుల్ అని పెట్టి కానీ తను ఇంత పవర్‌ఫుల్ కాలేదని చెప్పి తను ఎప్పుడూ బాధపడుతూ ఉంటది. రాయల్ పెట్టలేను గాని ఇక మీ లెసన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తన ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తావు అని చెప్తుంటే అలెక్సీ ఎప్పటిదాకా నన్ను ఎప్పుడు ఇలా ఇగ్నోర్ చేస్తుంటావు. నన్ను చేసుకుంటే నేను డిసైడ్ అయిపోయాను. తన గర్ల్ ఫ్రెండ్‌గానే ఉంటాను నేను అని చెప్పి చెప్తుంటది. సరే అని చెప్పి తను ఇక్కడ గొడవలు అనుకోని చెప్పి గమ్మున బయటికెళ్ళిపోతుంటాడు. నాలాంటి లోయర్ క్లాస్‌ని ఎందుకు నువ్వు తీసుకున్నావు నాకు అర్థమైంది. ఏంటంటే ఆ జీనో నా కొడుకుని వదిలించుకోవాలని చెప్పి తను ఈజీగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పి నీ ప్రాబ్లమ్స్‌లో నేను పడాలని చెప్పి నేను అనుకోవట్లేదని చెప్తే ఓహో! అటంటావా? అయితే నువ్వెందుకు నీ ప్రాబ్లమ్స్ నన్నిటికి ఇచ్చావు అని చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. అదే ఆ ఫేక్ లవ్. నాకు తెలుసు
నువ్వు తను చెప్పుడు నువ్వు బెట్ అని చెప్పని చెప్పి, అదే మీ ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పేసారని చెప్పేసి చెప్తుంటాడు. అకాడమీలో ఇప్పుడు మన ఇద్దరం లవర్స్ అని చెప్పి ఆల్రెడీ తెలిసిపోయింది. ఇంకా అలాగే అకాడమీలో పీస్‌ఫుల్‌గా చూడాలంటే చూసుకోవాలని చెప్పి చెప్తుంటాడు. అయినా నీ ఫేస్ ఇప్పుడు చూసావా? నువ్వు ఒక యావరేజ్‌వి. అలాంటి పిల్లని ఎప్పుడైనా పడేయగలవా? నన్ను గివ్ అప్ ఇచ్చుకోబాక. నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. సరే అయితే నువ్వు నా కోసం చేస్తుండు. ఆ నా కొడుకుని వదిలేసిన తర్వాత నాతో పాటు ఉండు అని చెప్పి చెప్తుంటే, అప్పటికి తన మీదకి ఒక కాయిన్ ఇసేస్తూ ఉంటది. దాన్ని చూసిన వెంటనే, ఓహో! అయితే నన్ను డబ్బులతో కొనాలనుకుంటున్నావు అని చెప్తే, యెస్ అని చెప్తుంటే, అయితే నువ్వు నిజమే నన్ను డబ్బులతో కొనగలవు అని చెప్పి చెప్తుంటాడు. తనకి కాయిన్ ఇస్తే తను నోట్లో పెట్టుకుని ట్రై చేస్తుంటాడు. నువ్వు నాకు గుడ్ పప్పీవి అని చెప్పి తను చెప్తుంటది. ఇక అలాగే నాకు గుడ్ బై కూడా అని చెప్పి. తనతో అలాగా రోజు వాళ్ళ అలెక్సీ ఇంక మనోడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు. రొమాంటిక్‌గా రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. ఇంకా అలాగే మనోడు ఎప్పుడు తనని అలెక్సీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌గానే చూస్తారు కానీ, ఒక క్యారెక్టర్‌గా చూస్తున్నాడు. ఒక మెయిన్ క్యారెక్టర్‌గా. తను వీక్ అని చెప్పి, అలాగే జీహాన్ అయితే ఆ అమ్మాయిలతో మాట్లాడడం చూసి తను చాలా అంటే చాలా తట్టుకోలేకపోతుంది. తనేమైనా స్ట్రాంగ్ అనుకుంటున్నాడా? తను అమ్మాయిలతో మాట్లాడితే ఏమైనా పవర్‌ఫుల్‌గా అయిపోతాడనుకుంటే, అవునవును అని చెప్పి వాడేంటంటే ఒక రోబోట్ లాగా తను ఏం చెప్పినా గాని తనకు అవునవును అని చెప్తే సరిపోద్దని అనుకుంటున్నాడు. అంటే మన ఎఫ్ 2 లాగా మూవీ లాగా. ఇంకా అలాగే ఆఫ్‌కోర్స్ తనెప్పుడు నాకు డబ్బులు ఇస్తా ఉంటది. అలాగే నీకు నేను ఐస్ క్రీమ్ కొనిస్తాను కూడా దేనికంటే మనం ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు. అలాగే జీనోన్ గాడికి అలాగే నువ్వు జీనోని పెళ్లి చేసుకుంటే తనొక పర్ఫెక్ట్ క్యారెక్టరే కానీ తనని నేను చేసుకోను. ఎందుకంటే తనకి మనీ, ఫేమ్ ఇంకా మనీ, పవర్ కావాలి. కానీ నాకవేం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను నార్మల్‌గా జీవించాలని చెప్పి అలాగే నన్నెవరు జడ్జ్ చేయకూడదని కూడా తను చెప్తూ ఉంటది. ఇంక దాని తర్వాత తను చెప్తుంది ఫేమా? తను చాలా అంటే చాలా పవర్‌ఫుల్ ఉంటే కదా! అయినా నిన్నెవరు జడ్జ్ చేయరు కదా తనతో పాటు ఉంటే అని చెప్తే, అవును అది నిజమే. కానీ తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. తనకి ఎటువంటి ల్యాక్స్ లేవు. కానీ చాలా అంటే చాలా పవర్‌ఫుల్ వ్యక్తి తను. తను జీవన్ ఫంక్షన్ అని ఏం మాట్లాడుతున్నావు? తను పవర్‌ఫుల్ అన్నావా? అయినా ప్రైమరీగా నేను సెలెక్ట్ చేసింది ఎందుకంటే నువ్వు దేనికి ఎగ్జిస్ట్ అవ్వు. నువ్వు దేనికి పనికిరావు. కాబట్టి నీలాంటి క్యాండిడేట్ ఉంటే నన్ను కూడా ఎవరు పట్టించుకోరని చెప్తుంటే, అంటే నువ్వేం చూస్తున్నావు? నన్ను ఒక పెట్‌లాగా చూస్తున్నావు అని చెప్తే, ఇంకా అలాగా వాళ్ళు డేటింగ్ అనేది 2 వీక్స్ అని పాస్ అయిపోయి ఉంటది. నీ ఫెన్సింగ్ అనేది చాలా బాగుంది. అని చెప్పి తను మాట్లాడుతూ, నీ ఫెన్సింగ్ చాలా అంటే మిస్టీరియస్‌గా ఉంది అని చెప్తుంటే, ఓహ్! థాంక్ యూ. అయితే నేను కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను అని చెప్తుంటే, థాంక్సా? నిన్నెక్కడ నేను హేట్ చేస్తున్నాను. నువ్వు ఒక కుక్కలాంటివి నాకు దేనికి పనికిరావు. అయినా నీ ఫెన్సింగ్ నీ లైఫ్‌లో నీ సిస్టర్ అనేది చాలా బాగుంటది. అండ్ నీ సిస్టర్ అనేది చాలా పవర్‌ఫుల్ ఉంటాను అని చెప్తుంటే, నువ్వు మళ్ళీ ఆ విషయం నాకు చెప్పక, నీది ఆర్డినరీ ఫెన్సింగ్ అని పిలుస్తావు కదా! అని చెప్తుంటే, నీ స్టైల్ కూడా నచ్చు నాలాంటిదే. కాబట్టి నిన్ను కూడా ఎవరు పట్టించుకోరని చెప్తే, నాకు నీ ఫెన్సింగ్ స్టైల్ నాకు చాలా బాగా ఇష్టం. ఈ విషయం నాకు ఎవరో ఆల్రెడీ చెప్పారని చెప్తుంటే, వాళ్ళు వాళ్ళ అక్కతో ఫైట్ చేసినప్పుడు, తను లిఫ్ట్ అయిపోయినప్పుడు వాళ్ళ అక్కతో ఆ విషయం చెప్తుంది. నీ ఫెన్సింగ్ నాకు బాగుందని చెప్పి. ఆ విషయం నాకు ఇంకా నా బుర్ర నుంచి పోవట్లేదు. నువ్వు కూడా ఇప్పుడు అదే మాట చెప్తున్నావు. అయితే నువ్వు ఒక గ్రేట్ పర్సన్ కాదు అని చెప్పి తను చెప్తుంటది. అవునా! అయితే ఇది కూడా నేను కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. థాంక్స్ చెప్తే, నువ్వు మళ్ళీ థాంక్స్ అని చెప్తున్నావు. నువ్వు ఒక వర్త్‌లెస్‌వి. నువ్వు దేనికి పనికిరావు. నిన్నెవరు పట్టించుకోరు. అయినా నీ ఫ్రెండ్స్ కూడా నాలాంటివే. కాబట్టి నువ్వేం చేయగలవు? నాతో ఫైట్ చేస్తావా? సరే రా అయితే నాతో ఫైట్ చేయి అని చెప్పి తను చెప్తుంటే, లేదు నేను ఫైట్ చేసేంత ఇంట్రెస్ట్ నాకు లేదు. ఓపిక లేదు. అప్పుడే టైమ్ టేబుల్ బయటకొచ్చి చూసి ఇద్దరు ఫైట్ చేస్తున్నారు చూసి తను కట్‌ని తీసేసి మళ్ళీ లోపల పెడుతుంది. సరే అయితే గుడ్ బై. ఇక్కడితో మన రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయిందని చెప్పి, ఇంకా అలాగే మనోడు కూడా తన రిలేషన్ బ్రేకప్ అయిపోయిందని చెప్పి వీళ్ళందరూ చెప్పేసారు. ఈళ్ళు కూడా చెప్తుంది, "ఒరేయ్ నువ్వేం చేసావురా? ఇంకా అలాంటి పనులేమని చేసావు" అంటే, "లేదురా" అని చెప్తే, "నువ్వు కిస్ అన్నా పెట్టావురా దానికని" చెప్తే, "ఓహ్! లేదురా" అని చెప్పి చెప్తుంటే, "నువ్వు దేనికి పనికిరావు. మేమేంటో చూడు అందరికి చేసాం" అని చెప్తుంటాడు. కృతజ్ఞతల రాయల్ గాడ్స్ వచ్చేసి మన ప్రిన్స్ అలెక్సా గానికి కనపడట్లేదని చెప్పి నేను టార్గెట్ నుంచి, "నేను రాత్రి నువ్వే సస్పెక్ట్ అని చెప్పి తను చెప్తుంది. దీంట్లో దీన్ని ఇరికిస్తా అని చెప్పి మనోడికి అర్థమైపోయి ఉంటది. తను పడిపోయిన పడుకుంటా అని చెప్పి అక్కడికక్కడే తను సరెండర్ అయిపోయి ఉంటాడు. ట్రబుల్‌గా ఉందని చెప్పి నాకు అర్థమైంది. తను సరెండర్ అయిపోయాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడితో 3 ఎపిసోడ్‌లు అనేవి ఎండ్ అయిపోయింది గైస్. అలాగే నాకు తెలుసు ఇది ఓన్లీ నా ఎక్స్‌పెరిమెంట్ మాత్రమే. ఎందుకంటే ఒకవేళ మీరు గాని ఈ వీడియో గాని మీకు గాని బాగా నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ ఛానెల్ అదే మీకు గాని ఈ ఎమరాల్డ్స్ ఆఫ్ షాడో ఇంకా కావాలంటే నా ఛానెల్‌కి కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో ఓకే బ్రో పెట్టు బ్రో అని చెప్పి పెట్టండి. ఇకప్పటి నుంచి నేను వీడియోస్ ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. ఇంకా అలాగే మీరు ఒకవేళ నా ఛానెల్ గాని సబ్స్క్రైబ్ చేసుకుంటే అరగదు. ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే ఆలస్యం దేనికి? నేను 'వన్ పీస్' కూడా చేస్తాను. అలాగే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మానవైన లుక్కిజం కూడా నేను చేస్తున్నాను. ఇంకా అలాగే మీరు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ప్లాస్టిక్ యూసేజ్‌ని తగ్గించండి. ఎందుకంటే ప్లాస్టిక్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గించండి. ఓకే గైస్. బాయ్ బాయ్. సయోనారా. మళ్ళీ మళ్ళీ కలుస్తాను.